హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఇంకా విలేజ్లోనే ఉన్నాం మేము. అండ్ మేము వెళ్ళిన తర్వాత 4 o'clock అట్లా వచ్చారండి ముద్దమ్మ వాళ్ళు, చిన్నత్త వాళ్ళు అంతా కూడా. సో వీళ్ళందరూ ఇంత లేట్ ఎందుకు చేశారంటే మేము లేట్గా వస్తామేమో అనుకున్నారంట. యాక్చువల్గా ప్రతిసారి మందే కొంచెం లేట్ అయ్యేది, కానీ ఈసారి ఆల్ ఆఫ్ ఏ సడన్ అయినా కూడా మేమే అందరికంటే ముందు వచ్చాము. తర్వాత గీత, చిన్నత్త వాళ్ళందరూ వచ్చారనమాట. సో వీళ్ళందరూ వచ్చే లోపలే టైం ఆల్మోస్ట్ 4 అయింది. ఆల్రెడీ లంచ్ అంతా చేసేసే వచ్చారు. అండ్ తాతయ్య ఏంటంటే మీరు లంచ్ చేసి రాలేదేమో అని చెప్పేసి ప్రిపరేషన్స్ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే ఆ లోపలే లంచ్ అంతా అయిపోయింది. ఊరి పండగకి ప్రతిసారి ఇట్లా అందరం కలిసేది వీళ్ళకి ఫస్ట్ నుండి మంచిగా అలవాటు అయిపోయింది అనమాట. అండ్ నేను కూడా అది కంటిన్యూ చేద్దామని చెప్పేసి ల్యాప్టాప్ అంతా తీసుకొని వెళ్ళారు. మీరు ముందు వీడియోలో చూసినంటే లాస్ట్లో ఎడిటింగ్ చేస్తూ కూర్చున్నాను. అండ్ తాత కాసేపటి తర్వాత ఉగాదికి వెళ్ళారనమాట అత్తయ్య వాళ్ళ ఊరికి. అప్పుడు ఓలిగలు చేయలేదు కదా, ఈసారన్నా ఓలిగలు చేద్దాము అందరు వస్తున్నారు కదా అన్నట్టు. అంటే ఇంకా అత్తయ్య ఇంకా ఆ ప్రాసెస్లో పన్నారనమాట. చాలా బాగా చేస్తారనమాట ఓలిగలు. సో ఓలిగలు, బొబ్బట్లు అని కొంత సైడ్ అంటారు. సో అట్లా యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను కన్నడ ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్ వ్లాగ్ కింద మన వాళ్ళు చాలామంది ఫెస్టివల్ స్పెషల్ వ్లాగ్ కదా, మేము కూడా చూసినట్టు ఉంటుంది అక్క, మన తెలుగు ఛానల్లోనే పోస్ట్ చేయన్నారనమాట. సో దానికోసం మీకోసం అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను మేదు బేబీ అని పిలుస్తూ ఉంటాను. యాక్చువల్గా మా చిన్నమ్మ వాళ్ళ డాటర్ అనమాట అమ్మాయి ఇందాక. అండ్ మొత్తం అందరం కూర్చొని జస్ట్ అట్లా మాట్లాడుతూ ఉన్నాము. తర్వాత నేను హెయిర్ స్టైల్ చూసాను అనమాట. మేదోది హెయిర్ స్టైల్ చూపించు అని అడిగాను. వెనకాల ఎంత డిఫరెంట్గా వేశారో హెయిర్ స్టైల్. యాక్చువల్లీ ఈసారి ఒకటే కాదు, ఈ పిల్లకి ప్రతిసారి వచ్చినప్పుడు అంతా హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా క్యూట్గా వేసింటారు. కావాలంటే చూడండి, నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూపిస్తూ ఉంటాను. సంథింగ్ ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, బికాజ్ షీ హ్యాస్ బ్యూటిఫుల్ లాంగ్ హెయిర్ కదా, అందుకని చెప్పి. కాసేపటి తర్వాత ఇంకా గిరి బాబాయ్ కూడా వస్తున్నారు. అండ్ ఆ లోపల గీత చిన్నత్త ఏంటంటే రంగోలీ వేస్తున్నారనమాట బయట. యాక్చువల్గా చాలా బాగా వేస్తారంట. బయటికి వెళ్ళి చూస్తున్నా అనమాట. నేను వెళ్ళే లోపలే ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ ద ముగ్గంతా కంప్లీట్ అయిపోయింది అక్కడ. చూస్తున్నాను, చాలా బాగా వేస్తున్నారు. యాక్చువల్లీ కలర్స్ ఏమీ ఫిల్ చేయలేదు. అండ్ ఒకసారి అటు చూసాను, మొత్తం స్ట్రీట్ అంతా రంగోలీ అదే టైంలోనే వేస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ. బికాస్ కాసేపట్లో దేవుణ్ణి తీసుకొస్తారు అంటారు కదా, నాకు అంత ప్రాపర్గా టర్మ్స్ అది తెలియదు అనమాట ఎట్లా చెప్పాలి అని చెప్పేసి. బికాస్ కన్నడలో అయితే కొంచెం టక్మని గుర్తొస్తుంది, అత్తయ్య వాళ్ళందరూ చెప్పుంటారు కాబట్టి. సో బేసిక్గా ఎడ్ల బండి లాగా తీసుకొస్తారనమాట. అండ్ అడవిలోకి వెళ్ళి మనకు చెట్లు ఉంటాయి కదా, సో అవి పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి కదా, సో వాటిని తీసుకొస్తూ ఉంటారనమాట. అదే కొండ అంటారనమాట బేసిక్గా. సో అది దేవుడి దగ్గర మనకు ఒక నిప్పుల్ కుండం లాగా చాలా పెద్దది. నేను చెప్పడం కంటే మీకు చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ వ్లాగ్ ఒకసారి మీరు చూడండి. అండ్ దర్శన్ కూడా కొంచెం వ్లాగ్ తీశాడు, అది కూడా నేను మీకు పోస్ట్ చూపిస్తాను దీంట్లో. సో చెప్పాను కదా ఓలిగల్కి ప్రిపేర్ చేస్తుంటే ఇంకా ఇక్కడ అమ్మమ్మ ఏంటంటే ఇది నేను చేస్తాను అన్నాను అనమాట. రుబ్బు రోల్లో నేను రుబ్బుతాను అంటే వద్దొద్దు, నీకు చెయ్యి నొప్పిస్తుంది, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, నేను ఇవ్వను, కావాలంటే నీ సాటిస్ఫాక్షన్ కోసం లాస్ట్లో కొంచెం చెయ్యి, ఇప్పుడైతే వద్దు, అంత ఈజీ కాదు అన్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు చైల్డ్హుడ్ మెమరీస్ అనమాట. నేను ఊరికి వెళ్తాను కదా, అక్కడ అమ్మమ్మ ఏంటంటే ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది, ఇదే సేమ్ ఇదే టైపే ఫ్లాట్గా ఉంటుంది. ఓలిగలు చేసేటప్పుడు అటు సైడ్ నుండి మా అవ్వ దొబ్బుతా ఉంటే ఇటు సైడ్ నుండి నేను దోసేదాన్ని అనమాట. సో అట్లా మొత్తానికి మేమిద్దరం కలిసి, నేను మేధుబేబీ కలిసి ఇట్లా నీట్గా ఒకటేదో అట్లా అట్లా మాట్లాడుకుంటూ లాస్ట్ రౌండ్ ఒకటే నాకు ఇచ్చారండి. దాన్ని చాలా స్మూత్గా చేసిన. ఓలిగలకి ఏంటంటే మరీ అంత స్మూత్గా ఉండకూడదు, మరీ అంత చంకీగా కూడా ఉండకూడదు, మిడిల్లో ఉండాలి. మా అత్తయ్య చూసి చెప్తున్నారనమాట చాలు అని చెప్పేసి.
పనంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మమ్మ వచ్చేసి ఫొటోస్ తెచ్చారు కొన్ని. దర్శన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత క్యూట్‌గా ఉన్నాడో. సో, దర్శన్ అసలు వెరీ యాక్టివ్ బేబీ. అదే నేను అడుగుతున్నా అనమాట చిన్నప్పుడు ఎక్కువ అల్లరి చేసేవాడా అంటే లేదంటే ఏం అల్లరి లేదంటే ఏ దాంతో ఆడుకునేవాడు బొమ్మలతో ఏమైనా ఆడుతామన్నా అంటే బొమ్మలు అవసరం లేదంటండి మన దర్శన్‌కి. జస్ట్ ఒక ప్లేట్, గ్లాస్ ఏదన్నా ఇస్తే దాంతో ఆడుకుంటూ లేదంటే ఏదైనా గెరిటిస్తే దాన్ని సౌండ్ చేసుకుంటూ ఉండేవాడంట. హి ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ క్రాంకీ బేబీ. నిజంగానే క్రాంకీ బేబీ లేకపోతే మదర్స్ అందరూ కొంచెం మంచిగా రిలాక్స్ అయిపోవచ్చు కదా. ఎక్కువ అమ్మ చుట్టూనే ఉండేవాడు. అంటే అందరూ అంటే 5 మెంబర్స్ కదా పిన్నిలు. సో అందరు కలిసి టర్మ్స్ ప్రకారం ఎత్తుకుండే వాళ్ళంట. ఈ టైంకి నేను ఈ టైంకి నేను అని చెప్పేసి. అండ్ కాసేపటి తర్వాత నేను చెప్పాను కదా దీంట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా వస్తుందన్నమాట. ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు ఆపుతారు. ఆపిన తర్వాత మనం పూజ చేయాలన్నమాట. సో పూజ హారతి అంతా సో ప్రతి దగ్గర ఆపుతారు. మన టర్న్ కోసం మనం కూడా వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ హారతి అంతా నేనే ఇచ్చాను. ఈసారి పైకి ఎక్కాను అనమాట. నేను అత్తయ్యతో కలిసి పైకి వెళ్ళాను. సో దట్ ఐల్ గెట్ ఎ బెటర్ వ్యూ అని చెప్పేసి. సో పైకి వెళ్ళి మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసాను నేను. ఈసారి హారతి నాకు తెలిసి చిన్నత్త వాళ్ళు ఇచ్చినట్టున్నారు. ఈసారి ఇంకా మా చిన్నత్తలు కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళకి కుదరలేదు నాకు తెలిసి వచ్చేది. సో నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ ఇంకా చాలామంది గ్యాదర్ అవుతారు అని అనుకుంటున్నాను. అండ్ ఫెస్టివల్ అయితే లిటరలీ చాలా 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 బాగా జరిగింది. నైట్ అంతా ఎవరు పడుకోవడం తెలుసా, మేము పడుకుండిపోయాము కానీ నైట్ అంతా జరుగుతుందండి. ఇక్కడ నుండి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడము, అక్కడ తర్వాత దేవుణ్ణి రెడీ చేయడము, ఇదంతా నిప్పులన్నీ పెట్టడము మీరు చూస్తారు వ్లాగ్లో. ఒకసారి మీకు చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది. అది నైట్ అంతా అలాగే మండుతూ ఉంటుంది అనమాట. సో నైట్ అంతా మండిన తర్వాత మార్నింగ్ ఎవరైతే దాని మీద నడవాలి అన్నట్టు ఉంటుంది కదా, సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారనమాట. నైట్ అంతా వాళ్ళు పడుకోరు. అండ్ ఇంకా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఐ డోంట్ నో ఇట్ క్లియర్లీ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు దాని గురించి. అందరం అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. టైం చూస్తే 12 అయిపోయింది. యాక్చువల్గా దర్శను, రక్షు అండ్ తను ముగ్గురు కలిసి వీళ్ళు అవుట్స్కట్స్కి వెళ్ళారనమాట. బికాజ్ మనకు పల్లెటూరులో కేక్ అట్లా ఏం దొరకదనమాట. సో అందుకే కొంచెం దాటి వెళ్ళామనుకోండి అక్కడ టౌన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టారు. నాకు కాల్ చేశాడు దర్శను, ఫ్రిడ్జ్లో కొంచెం ప్లేస్ తీసి పెట్టు, కొంచెం క్లియర్ చేసి ఉంచితే వస్తానే పెట్టేస్తాను అన్నాడనమాట. వాళ్ళు తెచ్చిన వెంటనే తక్కువ అని పెట్టేశారు. మా అత్తయ్యకి అసలు ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నేనే ఉన్నాను అనమాట ఫ్రిడ్జ్ దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఇది మాది పిల్ల గ్యాంగ్ అంతా కలిసి ప్లాన్ చేసినాం అనమాట ఇట్లా సింపుల్గా. బికాజ్ అక్కడ ఉన్నాం కాబట్టి, అది సడన్గా కాబట్టి ఇంకా మా మైండ్కి ఇంతకంటే ఎక్కువ ఏం తోచలేదనమాట. ఏం చేద్దాము, ఇంకా ఏం బెటర్గా చేయొచ్చు అని చెప్పేసి. కానీ అత్తయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బికాజ్ పేరెంట్స్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నందుకు, లేదంటే చిన్నత్త వాళ్ళు ఇక్కడే ఉన్నందుకు, ఫ్యామిలీ అందరితో సెలబ్రేట్ చేసుకున్నారు కదా. సో మనము సెలబ్రేషన్ అనేది ఎంత గ్రాండ్గా ఉంది, ఎంత సింపుల్గా ఉంది అనే దానికంటే మనం లవ్డ్ వన్స్తో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ డబల్ అవుతుంది అంటారు కదా. దానికి ఇది ప్రాపర్ ఎగ్జాంపుల్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ అమ్మమ్మ వాళ్ళు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తాతయ్య ఎక్కడ అని వెతకదండి, తాతయ్య మీకు కనపడ్డు. ఎందుకంటే తాతయ్యకి కరెక్ట్గా టైం టు టైం ఫుడ్ అనమాట. 8:30 అంతా కరెక్ట్గా వాళ్ళు తినేస్తారంట. అండ్ 9:30 అంతా హిల్ గో టు బెడ్. అసలు మేము కింద ఇంత గోల్ చేస్తున్నామని వాళ్ళకి తెలియనే తెలీదు. వాళ్ళు పాపం ప్రశాంతంగా పైన పడుకున్నారనమాట. మేము కూడా డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు. సో ఇట్లా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఊర్లోనే కానిచ్చేసాము. దీని తర్వాత కూడా ఒకటి చిన్న చేసాము. జస్ట్ కీప్ ఆన్ వాచింగ్ గైస్.
నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఊరు నుండి బెంగళూరుకి వచ్చేసినాము. యాక్చువల్లీ మామయ్య వాళ్ళని ఆ ఇంటి దగ్గర దింపామన్నమాట. బికాజ్ వాళ్ళకి పని ఉందని చెప్పారు. సో అందుకే అక్కడే దింపేసి మాకు జయనగర్లో ఒక చిన్న పని ఉన్నింది. సో అది చూసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ అత్తయ్యతో చెప్పాను దర్శన్ వచ్చే వరకు ఈ పార్సిల్ ఓపెన్ చేయొద్దండి, ఇది దర్శన్ది అని చెప్పానమాట. అత్తయ్యకి ఏమాత్రం ఐడియా లేదు, అది తన కోసమే తెప్పించిన పార్సిల్ అని చెప్పేసి. అందుకే నిదానంగా దర్శన్ది కదా అని ఓపెన్ చేస్తున్నారు. ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అందులో. ఇదన్నీ అమెజాన్వి గైస్. ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నారు. తర్వాత ఒకసారి హాల్ వీడియోలో చూపిస్తాను. ఎస్, నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే బర్త్డే కదా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంకేం చేయలేకపోతున్నాను, ఏదైనా ఒక చిన్నదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అమెజాన్లో చూస్తూ ఉన్నాను. తర్వాత నాకు గుర్తొచ్చిందనమాట, ఒకసారి ఎప్పుడో స్కెచర్స్వి చాలా కంఫర్ట్ ఉంటాయి షూస్ అని దర్శన్ మా అత్తయ్యకి చెప్పినప్పుడు, అయితే నేను కూడా ఒకటి తీసుకోవాలి అన్నట్టు గుర్తు అనమాట నాకు. సో అది గుర్తొచ్చి ఎలాగో తీసుకోవాలంటున్నారు కదా, ఇవైతే బాగా యూజ్ అవుతాయేమో అని ఒక థాట్తో ఇవి ఆర్డర్ చేసిన షూస్ అనమాట. షీ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా యాట్ ఆల్. ఓపెన్ చేసే వరకు తను ఏమనుకున్నారంటే దర్శన్కి బేసిక్గా షూస్ పిచ్ ఎక్కువ కాబట్టి ఇది దర్శన్ కోసం వచ్చిండే షూస్ ఏమో అనుకున్నారు. కలర్ చూసిన తర్వాత ఇది దర్శన్ది కాదు నీదే కదా జూయి అన్నట్టు అడుగుతున్నారనమాట. అదేమైంది తెలుసా, చాలా అర్జెంట్లో పెట్టినాను, డెలివరీ కరెక్ట్గా ఈ రోజే రావాలన్నట్టు పెట్టినా అనమాట. అది నిన్న నైటే వచ్చేసింది. మేము ఊర్లో లేం కాబట్టి ఈ రోజు కొంచెం సింపుల్గా చేస్తున్నాం, నిన్నంతా హడావిడిగా ఉంది కదా. షీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ కలర్ కూడా చాలా క్యూట్గా ఉంది, నా డ్రెస్కి కూడా మ్యాచ్ అవుతా ఉంది అన్నారనమాట. అండ్ నాకున్న ఒక కన్సర్న్ ఏంటంటే సైజ్ సరిపోతే అన్నీ సరిపోయినట్టే అనుకున్నాను. బికాజ్ మళ్ళీ నాకు రిటర్న్ ఎక్స్చేంజ్ అంటే కొంచెం హెక్టిక్ అనిపిస్తుంది అనమాట. దట్టు సైజెస్ అన్నీ ఆన్లైన్లో బేసిక్గా త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఐ నో హర్ షూ సైజ్ గైజ్, ఎందుకంటే దర్శన్ నేను ఎక్కువ బయటికి పోయేదానికంటే నేను మా అత్తయ్యే ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాము. అండ్ వీ డూ షాప్ ఏ లాట్ అనమాట. దర్శన్కి అంత ఓపిక ఉండదు నాతో షాపింగ్కి వచ్చేంత, అత్తయ్య నాకు ఉన్నంత ఓపిక దర్శన్కి ఉండదు కాబట్టి మేము ఎక్కువ తిరుగుతూ ఉంటాము. ఐ నో హర్ సైజ్ అనమాట. నాకు ప్రాపర్గా 39 అని తెలుసు కాబట్టి నేను అదే సైజే ఆర్డర్ చేశాను. బట్ ఒక్కొక్క బ్రాండ్లో డిఫరెంట్గా ఉంటుంది కదా. బట్ చాలా మంచిగా సెట్ అయింది, వెరీ కంఫర్టబుల్ అంట. ఇప్పుడు ఇమీడియట్గా కేక్ తెప్పించినాం. యాక్చువల్లీ మాకుండే ప్లానే వేరు తెలుసా అండి, బయటికి వెళ్దాము బయట సెలబ్రేట్ చేద్దాము అనుకుంటే మా అత్తయ్య అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట. వద్దు అస్సలు వద్దు, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ప్లీజ్, అది ఈ రోజే కదా ట్రావెల్ చేసి వచ్చినాం, అస్సలు వద్దు అన్నారు. ಸೊ ಇಂಕ ಅದಕ್ಕೆ ಇಂಟ್లోనే ఇట్లా సింపుల్ గా సెలబ్రేట్ చేస్తాం. ಯಾವ ಮೈದಲ್ಲಿ ಮಾಡಿದ್ಯಾ ಅದು ಗೊತ್ತಿಲ್ಲ, ಬೇಗ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ಯಾ. ఏ గ్యాప్ లో చేసినావు అసలు, కేక్ ముందే తెలిసింటే ఖచ్చితంగా వద్దనే వాళ్ళు, అందుకే నేనేం చెప్పలేదు అనమాట. సో ఇంకా మనమే వెళ్ళి తెచ్చేదానికి డెలివరీ వాళ్ళు తీసుకొచ్చడానికి డిఫరెన్స్ ఉంటుంది చూడండి. వాళ్ళంతా కొంచెం సైడ్ కి జరిపినారు కదా, ఇట్స్ ఓకే. బట్ కేక్ చాలా క్యూట్ గా ఉంది. ఎస్, దర్శన్ లాగా. మాకున్న ఐడియానే వేరే. మేము బయట టోరీలో కానీ లేదంటే వాటరింగ్ హోల్లో కానీ కొంచెం మంచిగా సింపుల్ డెకరేషన్ చేయించేసి బర్త్డే ఈవినింగ్ ప్లాన్ చేద్దాము అనుకున్నాము. కానీ అత్తయ్య అస్సలు ఒప్పుకోలేదు. మేము ఆల్మోస్ట్ చాలాసేపు ట్రై చేసామన్నమాట కన్విన్స్ చేయడానికి. లేదు రెడీ అవ్వండి సింపుల్గానే, నిజంగానే సింపుల్గానే అన్నా కూడా లేదు ఈరోజు వద్దు, నిజంగానే నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు. ఈసారి ఏమవుతుంది, తనకు బేసిక్గా బర్త్డే అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇది కూడా కేక్ కూడా ఇంకా మేము తెప్పించేసాము ఆల్రెడీ, దీన్ని ఇంకా క్యాన్సిల్ చేయడానికి లేదు అంటే అవునా సరేలే మీతో ఉంటున్నాను కదా, ఇంక అంతకంటే ఏం పెద్ద సెలబ్రేషన్ ఉంటుంది, నాకు అంత సెలబ్రేషన్స్ ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అట్లీస్ట్ నీకు దర్శన్కి పప్పా కంటే బాగా ఇంట్రెస్ట్, మీకు చేసినా కూడా దానికి వాల్యూ ఉంటుంది బికాజ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కదా దాన్ని. సో నాకు ఇలా సింపుల్గానే చాలు, మీరు ఇంతకంటే ఏం చేయొద్దండి అన్నారనమాట. అండ్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే మేము అప్పుడే వచ్చామన్నమాట, ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా వచ్చాం కదా. సో అంత ఓపిక కూడా లేదు బికాజ్ అక్కడ కూడా
అంతా పని చేసినప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటారు, స్లీప్లెస్ నైట్ కాబట్టి అక్కడ భజన్లు ఎక్కువ. సో దానికోసం నైట్ ఎక్కువ స్లీప్ లేదనమాట. మళ్ళీ ఇప్పుడు లేచి రెడీ అయ్యి బయటికి రావాలంటే ఎక్కువగా ఓపిక లేదు అన్నట్టు. అంటే ఇంకా మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు, బికాస్ సెలబ్రేషన్స్ అనేది చాలా ఇష్టపడి మనం మనస్ఫూర్తిగా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటేనే బాగుంటుంది. టైర్డ్గా ఉన్నప్పుడు కానీ లేదంటే విసుగ్గా ఉన్నప్పుడు కానీ చేసుకుంటే ఆ బర్త్డే సెలబ్రేషన్ చాలా స్ట్రెస్ఫుల్గా అయిపోతుంది కదా. బర్త్డే రోజు ఎలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటే మనం అలా ఉండొచ్చు. హలో గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. పూజ అయిపోయింది అండ్ లంచ్ కూడా ఇందాకే అయిపోయింది. నా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కొన్ని వచ్చాయన్నమాట, ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్లో. యాక్చువల్లీ దర్శన్ నాకు ఒక 3 days బ్యాక్ చెప్పారనమాట. నేను అడిగాను ఎందుకు ఆ రోజు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి తీసుకెళ్ళావు అని డౌట్ వచ్చి అడిగితే, ఇంకా నాకు ఎట్లనో డౌట్ వచ్చింది కదా అని చెప్పేసి, మనం నీ బర్త్డేకి ఎక్కడికో వెళ్తున్నాము, వీఆర్ గోయింగ్ టు ట్రావెల్, సో దానికి తగినట్టు మీరు బట్టలు ఇప్పటి నుండి కొంటారో లేదంటే ఒకేసారి కొంటారో మీ ఇష్టం అని చెప్పాడు అనమాట. సో దానికోసం అని చెప్పేసి కొన్ని వెస్ట్రన్ వేర్ కొంచెం ఆర్డర్ చేసుకున్నాను. ఎలాగో మనకు అమెజాన్లో ఇప్పుడు సేల్ రన్ అయితే ఉందన్నమాట. 1st నుండే స్టార్ట్ అయిపోయింది, May 1st నుండి. మీరు కావాలంటే తీసుకోవచ్చు. గ్రేట్ సమ్మర్ సేల్ ఆల్రెడీ లైవ్ అయిందనమాట. అంటే మనకు బ్రాండ్స్ మీద 50 to 80% వరకు ఆఫ్ ఉందన్నమాట. 1500+ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఏంటంటే 3 lakh+ స్టైల్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకునేదానికి కంఫర్ట్ ఉంటుంది. నేనైతే వెస్ట్రన్ వేర్ పిక్ చేసుకున్నాను. మీరు డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు అనమాట. నా డ్రెస్ లింక్స్ అన్ని కూడా నేను కింద ఇస్తాను. ప్రస్తుతానికి ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేస్తా, బికాజ్ ఈసారి కొంచెం అన్ని డిఫరెంట్గా తీసుకున్నాను. సో హోప్ఫుల్లీ ఇట్ ఫిట్స్ మీ వెల్ అండ్ నాకు బాగా సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటా ఒకసారి. ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్ గైస్, చాలా ప్రాపర్గా సెట్ అయింది అనిపిస్తుంది. ఈసారి కొంచెం క్రాప్ టాప్స్ అండ్ జాగర్స్ టైప్లో తీసుకున్నాను, బికాజ్ అన్నిట్లో సెట్ అవుతాయని చెప్పేసి. యాక్చువల్లీ ఈ ప్యాంట్ నాకు పిక్చర్లో డార్క్ కనపడిందా, సో ఒకటి లైట్ కలర్ పింక్ తీసుకున్నా, ఇంకొకటి ఇంకా లైట్ ఉంది. రెండిట్లో ఏది సెట్ అవుతాయో ఒకసారి చూసుకొని ఏది బాగా సెట్ అవుతుంది అనుకుంటే అది పెట్టేసుకుంటాను. రెండు చాలా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ స్టైల్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది డెఫినెట్లీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక క్యూట్ ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్ అనుకోవచ్చు, లేదంటే ట్రావెల్కి వెళ్ళినప్పుడైనా బాగుంటుంది. అండ్ అది సమ్మర్ ప్లేసా లేదంటే కొంచెం చలి ఉంటుందా లేదంటే నాకేం తెలియదు అనమాట. జస్ట్ క్యాజువల్గా ఆర్డర్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ చాలా ఎక్కువ ఉండేలాగైతే దీని మీద ఒకటి జాకెట్ ఏదైనా వేసేసుకున్నా కూడా సరిపోతుంది. నాతో పాటు మీరు కూడా గెస్ట్ చేస్తూ ఉండండి ఏ ప్లేస్కి వెళ్తున్నాము అని చెప్పేసి. నాకైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ యాజ్ ఆఫ్ నౌ, బట్ అవుట్ఫిట్ అయితే ఇట్ ఈస్ లుకింగ్ క్యూట్. ఇది సెకండ్ టాప్. ఏంటి ఫస్ట్కి సెకండ్కి డిఫరెన్స్ లేదు అని చూస్తున్నారు. చెప్పాను కదా దీంట్లో 2 తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ దీంట్లోకి ఇది కొంచెం లైట్ అయింది అనిపిస్తే బ్లాక్ కలర్ జాగర్స్ వేసి మేనేజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సో ఇది బాగుందా అది బాగుందో అర్థం అవ్వట్లేదు. 2 యాక్చువల్లీ క్యూట్గానే ఉన్నాయి, కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అది ఇంకా మంచిగా సెట్ అయిందేమో అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెల్. ఇంకా కొంచెం మంచిగా డైట్ వర్కౌట్స్ చేస్తే ఇంకా ఫిట్టింగ్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడే తిన్నాను, సో పొట్ట కొంచెం ఆబ్వియస్లీ ఉంటుంది కదా. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టాప్ గైస్. ఇది కూడా చాలా బాగుంది. అంటే ఇది రిబ్డ్ మెటీరియల్ అనమాట, సో దానివల్ల చాలా కంఫర్టబుల్గా ఉంది. మరీ ఎక్కువ చాలా థిక్ ఉండే మెటీరియల్ అవుట్ఫిట్స్ ఏవి సెలెక్ట్ చేసుకోలేదు. కొంచెం క్వర్కీ టాప్స్ కాదు టీ షర్ట్స్ అట్లాంటివి కొన్నా అనమాట. ఇది నా సెకండ్ అవుట్ఫిట్ లేదంటే టాప్. ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. దిస్ ఇస్ జస్ట్ అమేజింగ్. నాకైతే బాగా నచ్చింది. ఇది నా ప్రాపర్ స్టైల్ అనమాట. సాలిడ్ బ్లాక్ కింద లావెండర్ జాగర్స్ ప్యాంట్స్. ఇది కొంచెం కార్గో మోడల్లో వచ్చింది. ఇన్ఫాక్ట్ నాకైతే లుక్ చాలా క్యూట్గా అనిపిస్తోంది. ఏ లొకేషన్ అయినా పర్లేదు, సేఫెస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా. ఒకవేళ దీని మీద కావాలంటే నా దగ్గర ఆల్రెడీ పర్పుల్ షర్ట్ ఒకటి ఉంది, సో ఆ పర్పుల్ షర్ట్ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద క్యూటెస్ట్ అవుట్ఫిట్. అండ్ నాకు తెలిసి ఇది నా బాడీ టైప్కి కొంచెం మంచిగా సెట్ అయినట్టు కూడా అనిపిస్తుంది. పాకెట్స్ కూడా ఎన్ని కావాలంటే అన్ని పాకెట్స్ ఉన్నాయి. నాది ఫోన్, ఎయిర్పాడ్స్ లేదంటే చార్జర్ కూడా పెట్టుకోవచ్చు లిటరలీ. ఇక్కడ కార్గో ప్యాంట్స్ కాబట్టి కొంచెం స్పేషియస్గానే ఉంది. ప్యాంట్స్ అయితే చాలా 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 కంఫర్టబుల్గా ఉన్నాయి. డెఫినెట్లీ తీసుకోండి మీరు. జాగర్స్ అంటే మరి థిక్ జాగర్స్ కాదనమాట, ఏ సీజన్లో అయినా వేసుకుంటే జాగర్స్ లాగా. ఐ లవ్ దిస్ గైస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. నాకు చాలా నచ్చింది ఇది. ఇంకా మిగతా ఏవి ప్యాంట్స్ లేవు, ఓన్లీ ఇట్లా క్యాజువల్ టీ షర్ట్సే ఉన్నాయి. ఇది చాలా బాగుంది కదా, మినియన్ది. ఇంతకు ముందు అయితే నేను మినియన్ది ఏది చూసినా కొనేదాన్ని. పౌచ్, పెన్, ఏవేవో స్టిక్కర్లు వస్తూ ఉండే కదా. సో క్యూట్గా ఉంది. బేసిక్గా ఎల్లో ఈజ్ నాట్ మై పర్సనల్ ఫేవరెట్, కాకపోతే ఎల్లో ఈ మధ్య సమ్మర్కి చాలా చాలా ఇష్టం అనమాట. సో ఒక మంచి సమ్మర్ క్యాజువల్ ఇంట్లో వేసుకునే టీ షర్ట్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా. బై ద వే వార్డ్రోబ్ టూర్ అండ్ నా వాచ్ కలెక్షన్ ఐ థింక్ నెక్స్ట్ వీడియోలాగా వస్తుంది అనుకుంటా. బికాస్ ఇప్పుడు నా వార్డ్రోబ్ చూస్తే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ నాట్ మై సెల్ఫ్, మా అత్తయ్య, బికాజ్ షీఈస్ ద బెస్ట్ ఆర్గనైజర్ యూ కెన్ ఫైండ్. లిటరలీ ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసి ఇచ్చారు నాకు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.
అది ప్లస్ నా వాచ్ కలెక్షన్ అంతా కలిపి ఒకటే వ్లాగే పోస్ట్ చేస్తాను. ఇది కూడా వార్డ్రోబ్ లెక్క వేసేస్తాను. ఐ లవ్ దిస్. ఇది నెక్స్ట్ టీ షర్ట్, వెరీ కోజీ అండ్ కంఫర్టబుల్ కదా. యాక్చువల్లీ ఇవి నేను మల్టీపర్పస్ అండి, ఇంట్లో ఉన్న వేసుకుంటా, బయటకు వెళ్ళేటప్పుడు కింద జీన్స్ వేసుకుంటా, లేదంటే జిమ్కి వెళ్ళేటప్పుడు అయితే టైట్స్ వేసుకుంటా అనమాట. సో టీ షర్ట్స్ ఉంటే మనం ఎట్లయినా స్టైల్ చేయొచ్చు. దట్టు ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ ఈ మధ్య మంచిగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఒకవేళ బయట ట్రిప్కే, ఐఎమ్ గెస్సింగ్ గోవా ఆర్ సంథింగ్ లైక్ దట్, అలాంటి ప్లేసెస్కి వెళ్తున్నామేమో అని గెస్ చేస్తున్నా. ఎందుకంటే దర్శన్కి పెద్దగా టైం ఉండదు. ట్రిప్ అన్నాడు అంటే ఇంకా ఆ టైంలో నాకు తెలిసి అదే అని అనుకుంటున్నాను అనమాట. దానికి తగినట్టే తీసుకున్నాను నేను బట్టలన్నీ కూడా. వెరీ కోజీ, కంఫీ, క్యాజువల్ లుక్ అట్లా. సో ఇది ఇంకొక క్యూట్ టీ షర్ట్. దీని మీద ఉండే బొమ్మ నాకు అంత ఐడియా లేదు. ఎవరైనా కార్టూన్ కానీ ఎవరైనా బాగా ఫెమిలియర్ ఉంటే లెట్ మీ నో. ఇది నా నెక్స్ట్ టీ షర్ట్. యాక్చువల్లీ ఈ ప్యాంట్లకి ఇది ఎంత మంచిగా సెట్ అయింది కదా. మొత్తం అంతా లూజ్ కూడా వేసుకోవచ్చు. ఇట్స్ లుకింగ్ సో గుడ్. అండ్ ఇందాక చూపించిన పింక్ ప్యాంట్స్లో కూడా ఇది సెట్ అవుతుంది, బికాస్ పింక్ ఎలిమెంట్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా ప్రింటెడ్ లాగా ఉంది. సో యాక్చువల్లీ మిగతా టీ షర్ట్స్కి నేను చూపించేది మర్చిపోయినా, కొన్ని వాటికి ఇట్లా బ్యాక్ ప్రింటెడ్ ఉంది. నేను ఎట్లయినా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేయండి. సైకిల్. అండ్ యాక్చువల్లీ ఈ బ్రాండ్లో మొత్తం టీ షర్ట్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఏంటి ఓవర్ సైజ్ టీ షర్ట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నట్టున్నాయి అనుకోదండి. మీరు ఒక 4-5 years యూజ్ చేసిన టీ షర్ట్ ఏం కాదు, ఫేడ్ అవ్వదు. బికాస్ దర్శన్ ఆల్రెడీ తీసుకొని వాడుతున్నాడు కాబట్టి దాంతోనే నాకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట. వెరీ గుడ్ క్వాలిటీ అండ్ క్వర్కీ టీ షర్ట్స్. ఇది నా లాస్ట్ అవుట్ఫిట్ గైస్. లావెండర్ ప్యాంట్ ఇన్ని వాటిలోకి ఇంత మంచిగా సెట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇది కూడా ఎయిర్పోర్ట్కి వేసుకోవచ్చు కదా, ఏమంటారు? కలర్ బ్లాక్ చాలా మంచి సెట్ అయింది కదా. ఐ లవ్ దిస్ గైజ్, ఐ లవ్ దిస్ టీ షర్ట్. యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. ఏదో నేను తీసుకున్నాను కదా అని చెప్పట్లేదు, నిజంగానే నాకు చాలా నచ్చాయి. లేదంటే ఇప్పటికి ఎప్పుడో రిటర్న్ పెట్టేదాన్ని. అండ్ వెనకాలంతా ప్రింటెడ్. ఈ మధ్య వెనకాల ప్రింట్ ఎక్కువ వచ్చిండేవి, చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా. వెరీ కోజీ అండ్ కంఫర్టబుల్. జీన్స్లోకైనా పేరప్ చేయొచ్చు, లెగ్గిన్స్, టైట్స్, మీ ఇష్టం. ఒక మంచి కోఆర్డినేట్ సెట్. ఇది కూడా బాగా సెట్ అయింది కదా. ఏమంటారు? వాట్ డు యూ సే? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు, ఓకేనా? ఐ లవ్ ఇట్ గైస్. సో ఇది నా క్విక్ మినీ హాల్. సో ఆఫర్ ఉంది కాబట్టి ఇదే టైంలో షేర్ చేసుకుంటే బెటర్. అట్లే పెట్టుకొని 10 రోజుల తర్వాత కాకుండా వచ్చిన వెంటనే చూపించేశాను అనమాట మీకు. ఇంకా నేను వెళ్ళే డెస్టినేషన్ని బట్టి ఈ టీ షర్ట్స్ ఎప్పుడు వేసుకుంటాను, ఎప్పుడు వాడతాను, ఆ సెట్స్ ఎప్పుడు వాడతాను అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా సర్ప్రైజ్ ఏముంటుందా అని చెప్పేసి. ఇంకా చాలా టైం ఉంది యాక్చువల్లీ. ఐ థింక్ 40 days అట్లా ఉన్నట్టుంది అప్రాక్సిమేట్గా. వి స్టిల్ హ్యావ్ టైం. ఆ లోపల మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయన్నమాట. బై ది వే, దర్శన్ ఈజ్ లివింగ్ ఆన్ మండే. సో మండే వెళ్తే తను ఒక 1 month మనకి ఇంకా బాయ్ చెప్తాడనమాట. ఆఫ్టర్ 1 month మనం మళ్ళీ దర్శన్ని చూడాల్సి వస్తుంది. హీఈస్ గోయింగ్ టు రాజస్థాన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా వర్క్ కోసం అని చెప్పేసి. ఎస్, ఇంకా ఆ పనులు కూడా చాలా ఉన్నాయన్నమాట. హోప్ఫుల్లీ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్ అనే అనుకుంటున్నాను. లైక్ చేయండి డెఫినెట్గా. కొత్తగా ఎవరైనా చూస్తున్నారు, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. 600K చేయండి. పర్ డే వస్తుంది కదా, అదే గిఫ్ట్ అనుకోండి. సో 600K చేయండి, మీకు నచ్చితే డెఫినెట్లీ. అండ్ వీ విల్ సీ యూ ఇన్ our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.